లచ్చమ్మ దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు తెచ్చిమ్మా. అయ్యో నీళ్ళు అయిపోయినాయండి, ఒక బిందె నీళ్ళు తాపండి తాగుదురు. అబ్బా నా వల్ల కాదు బొమ్మ. అక్క ఏ తమ్ముడు వచ్చేసారా? ఉండండి రా, పాలిస్తాం తాగుదురా. తాగండి బోయమ్మ, ఈ పావులకి పాలు పోసి పెంచుతున్నావు, ఏదో ఒక రోజు నేను కాటేస్తాయి. మా చెల్లి ఏం చెప్పినా కరెక్టే. రే అన్నం అన్న వేసుకొని వస్తా, తిందురునండి. దీనివల్ల మా తమ్ముళ్ళు పాలు కూడా తాగలేదు. అమ్మ తల్లే పెట్టు కూడు పెట్టి కొట్టించుకోవద్దా మనవా? ఏం చెప్పినావే చెల్లి, నువ్వు సూపర్ రా. అక్క మాకు ఆగిలిగా లేదులే, వద్దులే అక్క. అటు బాని అట, దీని వలస మా తమ్ముళ్ళు అన్నం కూడా తిన్నానేస్తున్నారు. రే ఈ బ్రెడ్ అన్నా తినండి రా. తినండి బ్రెడ్ అంతా తినేయండి. తినేసా మా బాత్రూమ్ అంతా పారుదూరు. మీ వల్ల ఇప్పుడే ఇల్లంతా గొబ్బు పడుతున్నదిరా, తాగుపోతుంది వాళ్ళారా. అక్క వద్దులే. అబ్బా మే నిన్ను తన్నేస్తాను మే, నీ వలస మా తమ్ముళ్ళు ఏమీ తినకుండా పోతున్నారు. నీళ్ళన్నా తాగండి రా. తీరా నీళ్ళ డాడీ, నువ్వు డాడీ లచ్చక్క, మా డాడీ ఇందాక నీళ్ళు అడిగితే ఏం చెప్పినావే? మీ తమ్ముళ్ళు అడిగితే అన్నీ ఉంటాయా? మా డాడీ నీళ్ళు అడిగితే తెచ్చుకొని తాగుబాంటావా? ఏం మనిషి నువ్వు? తమ్ముడి పైన ప్రేమ ఉండాలి, కానీ భర్తని అవమానించట్టు కాదు. అదే నీ భర్తకి నువ్వు విలువ ఇచ్చి అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చుంటే ఈ విధంగా తలదించుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. ఎంతమంది నేను బాగా చూసుకున్నా చివరికి నీ భర్తే తోడుకుంటాడు, నీ నీడే ఉంటాడు. ఎప్పుడు నీ భర్తని తక్కువ చేసి చూడకు. సంపాదించి పెట్టేవాడు కన్నా సారా తినేవాడు ఎక్కువ అయిపోయినారు. ఇక నువ్వు బాగున్నారని డాడీ నీకు అన్ని చేస్తాడా? సారీ బావా, నీ గురించి మేము ఆలోచించలేదా? ఏమండి నన్ను క్షమించండి, నీ విషయంలో చాలా పొరపాటు చేశాను, ఇంకెప్పుడు అలా చేయను. ఎవరైనా భర్త దగ్గర సమాపౌనాలు చెప్పచ్చు, కానీ ఇతరుల దగ్గర తల దించుకునే విధంగా ప్రవర్తించకూడదు. మీరందరూ హ్యాపీగా ఉంటే అదే చాలరా నాకు. ఏం వద్దు, మీకోసం నేను ఏమైనా చేస్తాను. బంగారు తల్లి బంగారు కొడుకు.